హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల ఎవరికి ఎంత లాభం వచ్చింది, ఎవరికి ఎట్లా వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫాలోవర్స్ అయినారు, ముందు వాళ్ళకి ఎంతమంది ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు ఎంతమంది ఫాలోయింగ్ వచ్చారో అది కూడా మాట్లాడుకుందాం. కొంచెం మాట్లాడుకునే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఇంకా ఘోరమైన రివ్యూస్ ఇస్తా, పక్క ఘోరమైన రివ్యూస్ వస్తాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎవరికి ఎంత లాభం, ఎవరు ఎంత పనికి వచ్చారో చూద్దాం. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది ఉందో అది కూడా చూద్దాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంత పని చేసిందో, ఎన్ని ఉపయోగాలు వచ్చాయో, ఎన్ని లాభాలు వచ్చినాయో, ఎన్ని నష్టాలు వచ్చినాయో కూడా చూద్దాం. ఫస్ట్ దమ్ము శ్రీజకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఫాలోయింగ్ 67K ఉండే. అయితే ఈ అగ్ని పరీక్ష పుణ్యమా అని, అంటే అమ్మాయి ఆడింది, నేను తప్పనండి, అగ్ని పరీక్ష పుణ్యమా అని అమ్మాయికి 120K వచ్చారు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు. ఫస్ట్ 67K ఉన్నది, ఇప్పుడు 120K వచ్చిండ్రు. అది నైస్, సూపర్. సూపర్ అనేది ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఉందంట. చూద్దాం ఎలా ఆడుతుందో. హరీష్ గారు ప్యూర్ కామన్ మ్యాన్ అంటే హరీష్, రియల్ ప్యూర్ కామన్ మ్యాన్ అంటే హరీష్. హరీష్ అంటే మాస్క్ మ్యాన్. ఇతను అట్లా యూట్యూబ్ ఛానల్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేదు ఆయనకు. అస్సలు ఇన్స్టాగ్రామ్ అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఓపెన్ చేసింది అనుకుంటా. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ అని వచ్చింది. ఆయనకు ఒక 100 మెంబర్స్ ఉన్నారు అంతే. ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్లో 100 మెంబర్సే ఉన్నారు అంతే, అంతకుమించి ఎవరు లేరు. అదే ఆయన పరిస్థితి. ఇంకొకటి సామాన్యులు హరీష్కి ఇంకా అంతే ఉన్నాయి. రియల్ ప్యూర్ అంటే ప్యూర్ నిజంగా చెప్తున్నా, ప్యూర్ నిజంగా సామాన్యుడు అంటే హరీష్. తర్వాత ప్రియా శెట్టి నిజంగా ఈమె వాడుకున్నంత ఇన్స్టాగ్రామ్ని ఎవ్వరు వాడుకోరు. ఫస్ట్ ఆమె కొందరు ఉంటాయి డ్రెస్సులు వేసుకొని ఇట్లా వీడియోలు చేసుకుంటా, సాంగ్స్ పెట్టి అది ఉంటుంది, సేమ్ అట్లనే చేసేది. ఇప్పుడు ఆమె ఏదేంటంటారు, ఇప్పుడు ఆమె కామన్గా ఏమంటారు అబ్బా అసలు ఇప్పుడు ఆమె బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పటి నుంచి ఆమె ఘోరంగా ప్రమోషన్ ఘోరంగా ఓటేమని అవన్నీ పిఆర్ కూడా గట్టిగా ఉందని అన్నా. పిఆర్ వల్ల నేను తప్పని నేను ఎప్పుడు అన్నాను, కానీ పిఆర్ వాళ్ళు కూడా మంచి ఫొటోస్ పెట్టడం, గట్టిగా చేయడం, అదైతే నాకు 100 సూపర్ అనిపించింది. నైస్, ఓకే, సూపర్. తర్వాత పవన్ కళ్యాణ్, మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్కి పోయినట్ట. చూద్దాం ఎలా ఆడతాడు. పవన్ కళ్యాణ్ని అదేమంటారు, పవన్ కళ్యాణ్ని నాగార్జున సార్ కూడా ఫుల్ మెచ్చుకున్నాడంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు నైట్ వెయిట్ చేస్తున్నా 7 ఎప్పుడవుతుందో అని. ఇంకా ఫస్ట్ అతనికి 1000 ఎంత ఉంటాడంట, మ్యాక్సిమం చాలా తక్కువ ఉన్నంట, టైం ఉన్నదంట. ఇప్పుడు 13,000 అయిందంట అంతే, చాలా తక్కువ. నాగ నిజంగా సూపర్ గేమ్ ఆడిండు, సూపర్. ఆయన గేమ్ ఆయనకు మైండ్ బ్లోయింగ్. నిజంగా ఆయన జెన్యున్ పర్సన్గా, ఒక జెన్యూనిటీలో ఆయన ఎంచుకున్నారు. కానీ ఆయనకు ఎంతమంది బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 30K అంతే, 3K పెరిగారు అంతే. ఘోరం అనిపించింది నాకైతే, రియల్ చెప్తే చాలా ఘోరం అనిపించింది. ఇంకెవరు రాలేరు. ఇంకా షాకిబ్కి 5K ఉన్నారు, 10K అయినరు. ఇంకా ప్రసన్నకు 15,000 మంది ఉంటే 23K అయినరు అంతే. ఇంకా వీళ్ళు బాయ్స్కి మాత్రం ఎవరు పెరగలేదు. కామన్గా బాయ్స్కి ఎవరు పెరగరు, కామన్ వాళ్ళకైతే ఎవరు పెరగలేరు బాయ్స్కి ఇన్స్టాగ్రామ్లో. అదొకటే బాధ అనిపించిందిలే, కానీ సరే ఓకేలే అనుకుంటా. అంత డిమాండ్ పవన్, ఆయన ఆల్రెడీ 113,000 మంది ఫాలోయింగ్ ఉన్నారు ఆయనకు. ఇప్పుడు 1,72,000 మంది వచ్చారు. ఓకే, నైస్. ఈయన ఇన్స్టాగ్రామ్ని బాగానే యూజ్ చేసుకున్నారు, రోజు ఓటింగ్ చేయమని అదేనాను. శ్వేత ఫస్ట్ ఆమెకి 56 మందే ఉన్నారు. తర్వాత 14,000 మంది అయ్యారు. కానీ ఈమెకు మస్తు వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయినాయి. కానీ ఇప్పుడు పడతలేవు, కానీ అప్పుడు బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయినాయి.
అయిపోయింది. దాలియాకు 8 ఎంత ఒక 1000-2000 అట్లా ఉన్నారు, 2K అట్లా ఉన్నారు. ఇప్పుడు 12K అయిపోయారు. ఎందుకంటే ఆమె ఫస్ట్ 2K ఎందుకంటే ఫిట్నెస్ దాని గురించి పెడుతుండేనంట. ఏమో ఇప్పుడు 12K అయిపోయారు. తర్వాత కల్కికి ఫస్ట్ 8K ఉన్నారు, ఇప్పుడు 11.7K మెంబర్స్ అయ్యారు. కల్కి బాగా ఆడుతుంది, సూపర్ ఆడుతుంది అని అనుకున్నాను. ఆమె అంత ఆడలేదు, ఆమెకు అంత సెట్ కాలేదు. ఎందుకో ఆమె నాకు అర్థం కాలేదు. ఫస్ట్ వచ్చిన రోజు లేదా నేను బిగ్ బాస్ వేసుకోతుంది, ఈమె చాలా బాగా ఆడుతుంది అని అనుకున్నాం. కానీ కల్కికి ఏమైందో మళ్ళీ తెలియదు. తర్వాత శ్రేయ గురించి తెలిసిందే. శ్రేయ తమిళ్, కన్నడ అన్ని మిక్స్డ్ కలగూర గంపలాగా ఉంటుంది. ఆమె ఫస్ట్ 16K ఉన్నారు, ఇప్పుడు 16K అయ్యారు. చాలా తక్కువ ఉన్నారు. ఆమెకు ఒక 5K 6K ఉన్నారు అనుకుంటా. తర్వాత 16K అయ్యారు. తర్వాత ఈమె కాలేజీలో కూడా వాళ్ళ కాలేజీలో కొంతమందితో అట్లా మాట్లాడుకుంటే అట్లా బాగానే ఉంటుంది ఆమె. తర్వాత దివ్య నిఖిత ఫస్ట్ ఆమె 119,19,000 మంది ఉన్నారు. తర్వాత ఇవి అగ్ని పరీక్ష పుణ్యమని 113,000 మంది ఉన్నారు. ఆమె బిగ్ బాస్కి ఏం ఎక్కువ పెట్టలేదు. ఆమె మొన్న గెలిచింది ఒకటి, నాకు నచ్చితే ఒక లైక్ కొట్టాను అని చెప్పింది, అంతేగాని ఆమె ఏం పెట్టలేదు. అందుకే ఆమెకు 113,000 మంది ఉన్నారు అంతే. అనుషారత్నం మోస్ట్ ఎక్కువ మంది ఎవరుకున్నారంటే అనుషారత్నం 273K ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్లో 368K ఉన్నారు. చాలా మందికి చాలా పెరిగారు నిజంగా. ఈమెకైతే అనుషారత్నానికి నిజంగా సూపర్ నైస్. ఏదో ఒక దాంట్లో మనం తెచ్చుకోవాలి కానీ అట్లా తెచ్చుకుంది. ఈ అగ్ని పరీక్ష పుణ్యమా అని ఎవరెవరికి ఎక్కువ వచ్చారంటే ప్రియాకు, శ్రీజకు, డిమాండ్ పవన్కి చాలామంది వచ్చారు. ఇది హైలైట్ అనిపించింది నాకైతే. నిజం బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల చాలామందికి లాభాలు వచ్చినాయి. వాళ్ళకు మూవీస్ కూడా వస్తాయని నేను అనుకుంటున్నా. వచ్చిన వాళ్ళందరికీ మూవీస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కానీ సారీ బిగ్ బాస్ హౌస్లో రెండు రూమ్ 2 హౌసెస్ ఉన్నాయన్నారు. లోపల లగ్జరీ రూమ్ ఏమో కామన్ మ్యాన్స్ కంట, బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న వాళ్ళకేమో సెలబ్రిటీస్ కంట. షాక్, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇదే రియల్. ఎందుకంటే వాళ్ళు 15 days ఆడ కష్టపడి ఆడొచ్చారు కాబట్టి వాళ్ళకు మంచి రూమ్స్, వీళ్ళకు ఇంకా వీళ్ళకి పంచాయతీ పెడతారు. పంచాయతీ అయిన తర్వాత వీళ్ళు అక్కడ పోతారు, వీళ్ళు ఇక్కడ పోతారు, వీళ్ళు అక్కడ వస్తారు, వీళ్ళు ఇక్కడ షిప్లింగ్ అవుతుంది. అది బిగ్ బాస్ హౌస్లో నిజంగా హైలైట్ అనిపించింది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బిగ్ బాస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.